మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. తిరుపావైలో మనము ఈరోజు 26వ పాశురాన్ని అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్థ విశేషాలను తెలుసుకుందాం. ముందుగా పాశుర విన్నపం చేసుకుందాం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஜாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்னா வண்டத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கல் போய்ப்பாடுடை எனவே சால பெரும்ப பறையே பல்லாண்டெசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே அலிநிலையாய் అరుళేలోరంబావాయ్. మాలే మణివన్న అంటున్నారు. నీలమణి వంటివాడా అని సంభవిస్తున్నారు. నల్లనివాడు కదా కృష్ణుడు, నీలమేఘం లాంటివాడు. అందుకని చాలా అర్థాలు ఉన్నాయి అనుకోండి దీంట్లో. అయితే ఈ పాశురంలో ఏం చెప్తున్నారు అంటే, కిందటి పాశురంలోనేమో జన్మ రహస్యాన్ని తెలిపిండు. మరి ఆ భగవంతుడే మన దగ్గరికి భూమి మీద వచ్చి అవతరించిండు అంటే ఏంటి? మనకు సౌలభ్యం. అంటే భగవంతుడు అందుబాటులో ఉన్నాడు మనకి, మనం తరించడానికి. భగవంతుడిని ఈజీగా చేరుకోగలుగుతాం. ఇప్పుడు హైదరాబాద్లో భగవంతుడు ఉన్నాడంటే వెళ్ళడం ఈజీ కదా, పరమపదానికి వెళ్ళడం కష్టం. ఎందుకంటే ఎన్నో ఉంటాయి చెక్ పోస్టులు అన్నీ. మరి పాపాలు ఉన్నాయా పుణ్యాలు ఉన్నాయా ఇవన్నీ ఉంటాయి కదా లెక్కలు. కానీ భగవంతుడే ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చినప్పుడు మనము ఆ సౌలభ్యాన్ని గురించి ఈ పాశ్రంలో తెలియజేస్తున్నారనమాట. అయితే మరి ప్రపత్తి నిష్ట ఉండాలి మనకు. ఉన్నప్పుడు మనం భగవంతుని చేరుకుంటాం. ఏమేం చేస్తే చేరుకుంటాము అనేది కూడా ఈ పాశ్రం ద్వారా తెలియజేస్తున్నారు. అయితే దీన్ని ఏమంటారంటే స్నానవ్రతం కదా ఇది. కాబట్టి నీరాటం అనేది ఇప్పుడు మార్గళి తింగళ్ అనే దాంట్లో ఫస్ట్ మనకు ఇది స్నాన వ్రతం అని చెప్పిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఈ పాశ్రంలో మళ్ళీ అదే పదాన్ని చెప్తున్నారు. అంటే నీరాటం అనేది, స్నానం అనేది ఈ పాశ్రం ద్వారా ప్రారంభమైందనమాట. వ్రతంలో స్నానం చేయడం అనేది ఇప్పుడు అందరు కలవడం అయింది. ఇప్పుడు కృష్ణయ్య దగ్గరికి వచ్చుడైంది. ఇప్పుడు అందరు కలిసి స్నానం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మరి ఆ సిద్ధపడుతూ మరి వీళ్ళు కోరుకున్న స్నానం ఏంటి అంటే భగవంతుని గుణములలో మునగడమే స్నానము. ఇది అంతర్గతంగా వాళ్ళు కోరుకున్నదనమాట. భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తిస్తూ తన్మయత్వంతో అందులో మునిగి తేలుతూ ఉంటారు. భక్తిలో మునిగి తేలుతూ ఉన్న ఆళ్వార్లు కదా. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఆ భగవద్ గుణ వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. అయితే మరి ఇవన్నీ భగవద్ గుణంలో మనం అనుభవించి మునిగే అంత కావాలి అంటే ఈ వ్రతానికి కావలసిన కొన్ని పరికరాలు ఉన్నాయి. మరి ఆ పరికరాలు కావాలి. బాహ్య స్నాన వ్రతానికి కొన్ని పరికరాలు కావాలి, అంతర స్నానానికి కొన్ని పరికరాలు కావాలి. మరి ఆ పరికరాలు కృష్ణుణ్ణి అడుగుతూ ఉన్నారు ఈ పాశురం ద్వారా. మరి ఈ పాశురానికి అర్థం తెలుసుకుందాం మనం. ఆశ్రిత వ్యామోహమూర్తి అంటే మాలే అంటే ఇంద్రనీలమణి పోలిన శరీరం గలవాడా అని అర్థం అన్నమాట. మరి అటువంటి కృష్ణ పూర్వము మా పెద్దలు చేసిండ్రు ఈ మార్గశీర్ష స్నాన వ్రతము. కాబట్టి చేయడానికి కావలసిన పరికరాలు మీరేం చేస్తున్నారు, మీకేం తెలుసు అనకుండా ముందే చెప్తున్నారు. పూర్వం మా పెద్దలు చేసిండ్రు, మమ్మల్ని చేయమన్నారు.
కాబట్టి చేస్తూ ఉన్నాం. దానికి కావలసిన పరికరాలు నీవు వింటే చెప్పగలం. చూడండి, నువ్వు వింటా అంటే చెప్తాం ఏమేం కావాలి అనేది అని చెప్తూ ఉన్నారనమాట. అప్పుడు కృష్ణయ్య చెప్పమన్నాడు. చెప్తూ ఉన్నారు వీళ్ళకట. ప్రపంచమంతా వణికిపోయేటటువంటి శబ్దాన్ని ఇవ్వగలిగే పాల వలె తెల్లగా ఉన్న పాంచజన్య శంఖంగా ఉన్నట. పాంచజన్య శంఖము పోలిన శంఖమట. అదే అడుగుతులేరు, అది భగవంతుడి దగ్గర ఉంటుంది కదా, అటువంటి శంఖమే కావాలట వీళ్ళకి. మరి ఇంకా ఏం అడుగుతున్నారు అంటే విశాలమైన పెద్ద పరవాద్యాలు కావాలట వాళ్ళకు. మరి మంగళ దీపాలు కావాలట, ధ్వజములు కావాలట, మేలుకట్లు కావాలట, మంగళగానం చేసే భాగవతులు కావాలన్నట, పాటలు పాడడానికి కూడా, మరి కీర్తించడానికి. ఓ వటపత్రశాయి సర్వశక్తిమంతుడా, ఇవన్నీ మాకు కృప చేయి అని ఈ పాశ్రం యొక్క అర్థం అన్నమాట. ఇప్పుడు వచ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ద్వారకా నగరంలో గోకులంలో కృష్ణుడి దగ్గర ఉన్నారా? కాదు. మన కలియుగంలో వటపత్రశాయి శ్రీవెల్లి ఒత్తూరులో ఉన్న వటపత్రశాయి దేవాలయానికి వెళ్ళి వాళ్ళు గోపికలు కృష్ణ భగవానుడు అన్నట్టుగా వీళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. అయితే ఈ వటపత్రశాయిని కోరుతూ ఉన్నారు ఆ విధంగా. అయితే ఇక్కడ దీని యొక్క అంతరార్థం తెలుసుకుందాం. ఎందుకంటే అంతర స్నానం అంటే మానసికంగా వాళ్ళు సంసిద్ధులు కావాలి భగవంతుడిని చేరడానికి. అంటే కొన్ని అర్హతలు ఉంటాయి కదండి, అవన్నీ చెప్తూ ఉంది కదా అప్పటి నుంచి ఏమేం చేయాలి అనేది. మరి ఇప్పుడు ఇవి అడిగింది, ఇవి ఎందుకోసం అడిగింది అనేది మనం తెలుసుకుందాం. ముందేమని పిలిచింది? వ్యామోహశీలుడు. అంటే భగవంతుడు అంటే భక్తులకు భగవంతుడి పట్ల వ్యామోహం ఉంటుంది. భగవంతుడికి బట్టలు ఇట్లా కట్టాలి, వస్త్రాలు అలంకారం చేయాలి, అవి దేవాలి, ఇవి దేవాలి, ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలి, ఈ పాట పాడాలి, ఆ పాట పాడాలి, ఇట్లా వ్యామోహం ఉంటుంది కదండి. అట్లా మరి మనకి ఎంత వ్యామోహం ఉంటుందో భగవంతుడికి కూడా మనకన్నా 1000 రెట్ల వ్యామోహం ఉంటుందట భక్తుల పట్ల. అందుకే అంటారు కదా, నీ పక్కనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు భగవంతుడు, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము భక్తితో ఆర్తితో ఆయనని స్మరించుకోవాలి. ఏ పని చేస్తూ ఉన్నా కూడా మనము ఆ భగవత్ సంకల్పం వల్ల మేము పని చేస్తున్నాము అని అనుకుంటూ చేసినందువల్ల భగవంతుడు సంతోషిస్తాడు. ఎందుకంటే మనని భూమి మీదకి పంపించింది ఆయనే కదా. మరి ఆయన దగ్గరికి పోవాలి అని గుర్తు ఉండాలి మనకు, మర్చిపోతున్నాం మనం. అది ఇక్కడ తెలియజేస్తుందన్నమాట. ఆళ్వార్లు పరమాత్మ ఆళ్వార్లను పొందాలి, తను పొందాలి అనుకున్నాడు. తను ఆనందపడ్డాడు వాళ్ళ పాటలు విని. మనం ఆళ్వార్ల గురించి కూడా తెలుసుకుంటున్నాం కదా, మన 10 మంది ఆళ్వార్ల గురించి కూడా. అట్లా భగవంతుడే వాళ్ళ పట్ల వ్యామోహాన్ని కలిగి ఉన్నాడు అనమాట. అట్లా మనకన్నా ఎక్కువ ఆతృతగా ఉంటాడు. ఒక తల్లి తన పిల్లల కోసము ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు వాడు నా దగ్గరికి వస్తాడా అని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుందో, దూరమైన పిల్లవాడి గురించి భగవంతుడు మన గురించి అట్లా ఎదురు చూస్తూ ఉంటాడట, అంత వ్యామోహంతో. ఇప్పుడు మరి సౌలభ్యం కోసం తనే అవతరించి వచ్చాడు మన దగ్గరికి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మరి? ఆయనని దగ్గరికి చేరడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ వ్రతము మరి అందుకని వ్యామోహశీలుడా అని మొదలుపెట్టిండ్రు అనమాట. ఇక్కడ ఈ వ్రతము పూర్వం పెద్దలు ఆచరించిండ్రు. అంటే భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్తాడు కదా, మీరు మీ పెద్దలు చెప్పినవి మీకు తగిన పనులు చేయాలి. మీరు ఎక్కడ పుట్టారు, ఏ వంశంలో పుట్టారు, మీ పెద్దలు మీ తాతలు
ముత్తాతలు ఏమేం చేస్తూ వచ్చిండ్రో ఆ సాంప్రదాయాలను వాటినే మీరు అనుసరించాలి, వాళ్ళ మాటలు వినాలి అని చెప్తాడు. అట్లా అంటే వీళ్ళ పెద్దలు వీళ్ళకి ఈ వ్రతం చేయమని చెప్పిండ్రు, వాళ్ళు కూడా ఈ మార్గశీర్ష మాసంలో వ్రతం చేసిండ్రు కాబట్టి మేము ఆచరిస్తూ ఉన్నాము. అందుకని చెప్పి అంటే పెద్దలు చేస్తూ ఉన్నారు అంటే పెద్దవాళ్ళు చేసేదే ప్రమాణం. ఎందుకు? వాళ్ళు తెలుసుకునే చేస్తారు, ఆచరిస్తారు కాబట్టి వాళ్ళు చెప్పింది మనము వినాలి అని ఇక్కడ మనకు సందేశం ఇస్తూ ఉంది అమ్మ. అయితే వ్రత పరికరాలు కావాలి అన్నారు కదా, మరి ఇక్కడ కృష్ణుని చేతిలో ఉండే పాంచజన్య శంఖం లాంటి శంఖం కావాలంటున్నారు. అయితే ఇదేంటి శంఖం ఎందుకు అంటే జ్ఞానము. శంఖం ఏం చేస్తుంది? మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. శంఖనాదం అంటే ఓంకారం. అది ఓంకారం వల్ల ఏం జరుగుతుంది? మనలో జ్ఞానం కలుగుతుంది. ఓంకార శబ్దాన్ని ఓంకార వాచ్యుడు భగవంతుడిని చేరాలంటే మనం మంత్రాలు చదివేటప్పుడు ఓం ఓం అని చదువుతాం కదండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అంటాం కదా. ఓం అనేది ముందు ఎందుకు అంటే ఆ స్వరూపం అన్నమాట. కాబట్టి ఆ జ్ఞానం పొందడానికి కోసం వీళ్ళు శంఖం కావాలి అని అడుగుతూ ఉన్నారు అని మనకు తెలియజేస్తున్నారన్నమాట. అంటే స్నానము ఆ భావించడమే, ఆ కృష్ణానుభవంలో మునిగి ఆ భక్తిలో మునిగి తేలడమే వీళ్ళు కోరుకున్న స్నానం అన్నమాట. అయితే మేము భగవంతుడికే చెందిన వారము అని తెలుసుకోవడమే జ్ఞానము, దానికి కావలసిన ఓంకారము కావాలి అని కోరుతూ ఉన్నారు వీళ్ళు. శంఖం కావాలి అంటే అర్థం ఏంటి అంటే ఇదనమాట. తర్వాత ఏం అడిగినరు? తప్పెటలు కావాలన్నారు, పరవాయిద్యం కావాలన్నారు. అంటే అది సౌండ్, శబ్దం చేసేది కదా. శబ్దం మనం చిరుతలు ఇవి తబలా కొడుతూ ఉంటారు కదా భజన చేసినప్పుడు. మరి ఆ శబ్దం ఏంటి అంటే నమః, అంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని, నేను ఆత్మను, ఆ ఆత్మ భగవంతుడికి చెందింది, ఈ శరీరము నాది కాదు, ఈ శరీరము నేను కాదని తెలుసుకోవడం, సస్వరూప జ్ఞానాన్ని పొందడము అన్నమాట. తప్పెట కావాలి అని అడిగిండ్రు. ఇంకా మంగళమని పాడువారు కావాలన్నారు. మరి పాటలు పాడేవాళ్ళు కూడా ఉండాలి కదా వీళ్ళు భజన చేయాలంటే. మరి అంటే ఏంటి? భగవద్భక్తులను పొందుటయందు ఆదరము ఉండాలి, భాగవతుల యందు ఆదరణ ఉండాలి. కాబట్టి వీళ్ళు పాటలు పాడేవాళ్ళు కూడా కావాలని అడుగుతున్నారు. ఎందుకు? మంగళాశాసన నిష్ఠులు భాగవతులతోని మనం సహవాసం చేస్తే మనకు భక్తి మార్గంలో భగవంతుని ఎలా చేరాలో వాళ్ళు తెలియజేస్తారన్నమాట. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నదే మళ్ళీ ఈ పాశ్రంలో మళ్ళీ చెప్తుందమ్మా. ఆ కృష్ణ భగవానుని కోరుతుందన్నమాట. అంటే మంగళ దీపం కావాలన్నారు. మంగళ దీపం అంటే ఏంటిది అంటే అందరూ ఉత్సవంగా చేసుకుంటూ ఉన్నారు కదా. మంగళాశాసన పరులు మంగళ దీపములు ఉండి దారి చూపాలి. ఇప్పుడు ముందు పెద్దవాళ్ళు చేసే వ్రతాన్ని మేము చేస్తున్నాం. అయితే మాకు ఆ భక్తి పాటలు పాడుతూ వాళ్ళు ముందు వెళ్తూ ఉంటే వాళ్ళని అనుసరిస్తాం. అయితే మరి చీకటిగా ఉంది కదా, వీళ్ళు పొద్దున్న కదా వచ్చేది. మంగళ దీపాలు కావాలి. ఎందుకు? ఆ మార్గంలో వెళ్ళడానికి వాళ్లకు ముందుండి ఆ దీపాలు వీళ్ళకి వెలుతురును చూపిస్తాయి అన్నమాట అని ఒకటి. మరి దాన్ని మంగళ దీపము అంటే ఏంటి? జ్ఞానము. ఆ జ్ఞానాన్ని కలిగిస్తారు వీళ్ళు పెద్దవాళ్ళు. అంటే ఆల్రెడీ భక్తులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళకు అది ఎలా భగవంతుణ్ణి చేరాలో తెలియజేస్తారన్నమాట. అట్లా లక్ష్మీ పురుషకారం మాకు ఉండాలి అని కోరుతూ ఉన్నారన్నమాట వీళ్ళు.
మరి అమ్మవారి కటాక్షం కావాలంటే లక్ష్మీదేవి దీపస్వరూపం కదా, లక్ష్మీ ఇదే అనుకుంటాం కదా, దీపలక్ష్మి అంటాం కదా మనం. అందుకని దేవదేవుడు ఉపాయం అయినప్పటికీ ఆ మంగళ దీపం అంటే లక్ష్మీదేవి. అయితే ఇంకా ధ్వజం కావాలని అడిగినరు. మరి ధ్వజం అంటే ఏంటిది అంటే చాందిని కావాలట. ఉత్సవంలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పైన ఒక బట్ట పట్టుకుంటారు. పెరమాళ్ళకైతే గొడుగులు పడతారు కదా, పెళ్ళిళ్ళు అవి కొన్ని చేసేవాళ్ళు పెళ్ళి కొడుకు పెళ్ళి పిల్ల అయ్యేటప్పుడు పైన ఒక బట్ట పడతారు నలుగురు కలిసి. అట్లా చాందిని అంటారు దాన్ని. ఉయ్యాలలకు కూడా కడుతూ ఉంటారు కదా, దాన్ని అన్నమాట. అయితే అటువంటి చాందిని కావాలట. అట్లాంటి జెండా ఎందుకు అంటే పైన మంచు పడకుండా చాందిని మేలుకట్లుగా అన్నట. పైన మేము వస్తున్నామని తెలవడానికి ఏమో ధ్వజం కట్టుకుంటారట, పైన మంచు పడకుండా చాందిని కట్టుకుంటారట వీళ్ళు. కాబట్టి మాకు అవి కావాలి అని అడుగుతూ ఉన్నారు. మరి ఇంకా ఏం అడుగుతున్నారంటే శ్రీమన్నారాయణకి ధ్వజము ఎవరు, ఆ గరుడ పెరుమాళ్ళు. కాబట్టి గరుడాళ్ళ వాళ్ళని కూడా స్మరిస్తున్నారన్నమాట, ఇక్కడ కావాలి అని అడుగుతున్నారు. మరి ఆ గరుడుని ప్రసాదించమని కోరుతూ ఉన్నారు. మరి చాందిని ఎట్లా పైన మంచు పడకుండా అంటే కైంకర్యంన మనకు బుద్ధి మరలకుండా, ఇప్పుడు అది అడ్డు ఉంటుంది కదా మంచు పడకుండా అంటే ఏంటి, మన బుద్ధి మారిపోకుండా మేలుకట్లు కావాలి అని, నీ మీదనే నాకు మనసు చిత్తం ఉండేటట్టు చూడు భగవంతుడని మనం దండం పెడతాం కదా, అలాగే నీ అందే మా చిత్తము మనసు ఉండేటట్టు వేరే దిక్కు పోకుండా అడ్డుగా అది ఉండాలి అని వీళ్ళు వీటిని కోరుతున్నారన్నమాట. అంటే మాకు స్వస్వరూప జ్ఞానం కలగాలి, దాంతో నిన్ను ఎలా చేరుకోగలుగుతామో దాన్ని తెలిపేవాళ్ళు ఉండాలి, మాకు భాగవతులు ఉండాలి, మరి ఓంకారాన్ని ఉపదేశించే వాళ్ళు ఉండాలి, మరి భగవత్ సారూప్యం సిద్ధించాలి మాకు వాటి వల్ల అని కృష్ణ భగవానుణ్ణి వీళ్ళు కోరుతూ ఉన్నారు. ఇవన్నీ కావాలి అని అడుగుతూ ఉన్నారన్నమాట. వాళ్ళకి ఎందుకు కావాలి ఇవన్నీ అంటే ఆ భగవంతుణ్ణి చేరడం కోసం. భగవంతుణ్ణి చేరాలంటే ప్రపత్తి నిష్ట గలవారు భగవంతుని మీద సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారు. మరి ఆ విధంగా సంపూర్ణ విశ్వాసం కలిగిన భాగవతులతో వల్ల మేము నిన్ను చేరుకోగలుగుతాము, మాకు ఇబ్బంది లేకుండా. మధ్యలో చేస్తూ భజన ఏదో గుర్తుకొచ్చి లేచి వెళ్ళిపోతూ ఉంటారు కదండి. మనం పూజ చేస్తూ అయ్యో పొయ్యి మీద పాలు పెట్టినామని పొగినాయని వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే అట్లా మధ్యలో మాకు వేరే దాని మీద చిత్తం కలగకుండా మాకు ఆ చాందిని ఉండాలి అడ్డంగా. బాహ్యంగా చూస్తే మంచు పడకుండా అంటున్నారు. అంటే ఈ విధంగా మాకు ఓంకారం కావాలి, మాకు మార్గదర్శకంగా ఉండే భాగవతోత్తములు కావాలి. మరి వీళ్ళందరితోని నీ ఆ గుణానుభవాలను కీర్తించాలి మేము. అందులో మునగడమే మా స్నానవ్రతము అని కృష్ణ భగవానుని వీళ్ళు కోరుతున్నారు ఈ పాశ్రం ద్వారా. మరి ఇంకా రేపటి పాశ్రం ఇంకా వైభవపేతంగా ఉంటుంది. చాలా గొప్ప పాశ్రం అండి ఇది. కాబట్టి కూడారై అంటారు. ఈరోజు స్నానం ప్రారంభమైంది. స్నానం చేసిన తర్వాత ఏమేం చేయాలనేది రేపు చెప్తారు. రేపు అవి తెలుసుకుందాం. నీలాతుంగస్తనగిరితటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజని గళితం యాబలాత్ కుంచ భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.